ఇక కేటీఆర్ విచారణ సందర్భంగా జూబ్లీ హిల్స్ పిఎస్ దగ్గర భద్రతను పెంచారు. హరీష్ రావు విచారణ తరహాలోనే భద్రత పెంచారు పోలీసులు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగానే బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీస్ స్టేషన్ పరిసరాల్లో బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. జూబ్లీ హిల్స్ పిఎస్ నుండి మా ప్రతినిధి ప్రణీత లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించిన కొంతమంది స్టూడెంట్స్ ని అరెస్ట్ చేశారు. మరోవైపు ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు నేతలు కూడా కేటీఆర్ తో పాటు పిఎస్ దాకా వచ్చేందుకు ఒక ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. పూర్తిగా పోలీసులు ఎలా ప్రిపేర్ అయి ఉన్నారు? మొన్నటి కంటే కూడా దానికి రెట్టింపు బందోబస్తు అయితే ఈరోజు మనకి జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద మనకు కనిపిస్తుంది. సో మెయిన్ ఎంట్రన్స్ జూబ్లీ హిల్స్ పిఎస్ మెయిన్ ఎంట్రన్స్ ఇది. సో ఇదే మార్గంగుణంగా కేటీఆర్ జూబ్లీ హిల్స్ పిఎస్ లోపల సిట్ విచారణకి అటెండ్ కాబోతున్నారు. సో మెయిన్ ఎంట్రన్స్ని అయితే ప్రతిసారిలాగే ఈసారి కూడా బ్లాక్ చేశారు. రోప్ పార్టీస్తో పాటు టాస్క్ ఫోర్స్ వింగ్ అండ్ ఉమెన్ ప్రత్యేక బలగాలు స్క్వాడ్ టీమ్స్ని సైతం మనం ఇక్కడ చూడొచ్చు. వాళ్ళందరితో కూడా ఈ మెయిన్ ఎంట్రన్స్ అంతా కూడా బ్లాక్ చేస్తారు. సో కేటీఆర్కి సంబంధించినటువంటి వెహికల్ని ఇక్కడి వరకు మాత్రమే అలో చేస్తారు. సో ఈ బ్యారికేడ్ దాటి కేటీఆర్ని మినహాయించి మరి ఇతర నేతను కూడా లోపలికి అనుమతించేటువంటి పరిస్థితులు ఉండవు. సో అందరినీ కూడా ఇక్కడి వరకే స్టాప్ చేస్తారు. మొన్న విచారణ హరీష్ రావు విచారణ సందర్భంగా చూస్తే అడ్వకేట్స్ని సైతం లోపలికి అనుమతించలేదు. సో ఈ అంశం పైన అడ్వకేట్స్ ఖచ్చితంగా ఈరోజు కూడా అడ్వకేట్ని అలో చేయాల్సిందిగా తాము విజ్ఞప్తి చేస్తామంటూ నిన్ననే బీఆర్ఎస్కి సంబంధించిన లీగల్ టీం మాట్లాడినటువంటి సందర్భాన్ని కూడా చూస్తాము. మరి ఈరోజు ఏ మేరకు వారిని అలో చేస్తున్నటువంటి కూడా చూడాల్సింది. సో ఇది మెయిన్ గేట్ వద్ద ఉన్నటువంటి సిచ్యువేషన్. సో ఒకసారి పిఎస్కి సంబంధించినటువంటి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అంటే మెట్రో స్టేషన్ కిందనే పిఎస్ ఉంది కాబట్టి టువర్డ్స్ మనకి ఇక్కడ నుండి మెట్రో స్టేషన్ ఎస్కలేటర్ వరకు చూస్తే కంప్లీట్గా పోలీసులు బ్యారికేడ్స్ వేసి ప్రతి బ్యారికేడ్ వద్ద కూడా పోలీసు పికెటింగ్ని ఏర్పాటు చేశారు. చాలామంది పోలీసుల బందోబస్తు మనకి జూబ్లీ హిల్స్ పిఎస్ వద్ద అయితే కనిపిస్తుంది. మొన్న హరీష్ రావు వచ్చినటువంటి టైంలో చాలామంది కార్యకర్తలు పిఎస్ వద్దకి చేరుకోవడం, ఆ తర్వాత ఆందోళన చేస్తుండడం, పక్కన ఉన్నటువంటి షాప్స్లోకి రెస్టారెంట్స్ ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళి కూడా చాలామంది కార్యకర్తలు అక్కడ వెయిట్ చేసేటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి ఈసారి అలాంటి పరిస్థితులు చోటు చేసుకోకుండా ఎక్కడికక్కడ పక్కన ఉన్నటువంటి రెస్టారెంట్స్ అన్నిటి ముందర కూడా టాస్క్ ఫోర్స్ టీమ్స్తో పాటు రిమైనింగ్ వింగ్స్ అన్నీ కూడా ఈరోజు పోలీసు బందోబస్తులో ఇక్కడ పిఎస్ బయట అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. ఎగ్జాక్ట్లీ 10:45 to 11 o'clock మధ్యలో కేటీఆర్ జూబ్లీ హిల్స్ పిఎస్కి రాబోతున్నారు. సో ఆయన రాక సందర్భంగా భారీ ఎత్తున ఇంతకుముందు హరీష్ రావుకి సంబంధించినటువంటి బందోబస్తు ఏ రీతిలో అయితే ఉందో దానికి రెండింతలు ఈరోజైతే బందోబస్తుని పెంచారు. టువర్డ్స్ మెట్రో స్టేషన్ వైపు మొత్తం కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులు కావచ్చు రిమైనింగ్ అన్ని వింగ్స్కి సంబంధించినటువంటి బలగాలు అయితే మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుంటాయి అంటే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వచ్చినప్పటికీ వాటిని కంట్రోల్ చేసే విధంగానైతే ఈ పోలీసులు ఈ పికెటింగ్ అంతా కూడా ఏర్పాటు చేశారు. టువర్డ్స్ జూబ్లీ చెక్ పోస్ట్ నుండి పిఎస్కి వచ్చేటువంటి రోడ్డు మొత్తాన్ని కూడా పోలీసులు తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. అటు పోలీసు వాహనాలను ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి ఎక్కడైనా సరే కార్యకర్తలు ఇటువైపుకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తే వారిని అక్కడికక్కడే నిలువరించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ తరహా బందోబస్తును అయితే ఇక్కడ ఏర్పాటు చేసేటువంటి ఎగ్జాక్ట్లీ 10:45కి కేటీఆర్ పిఎస్కి చేరుకోబోతున్నారు. ఎస్ ప్రణీత.